డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తున్నారు. ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ లో 2 కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఏంటంటే అది ప్రొఫెషనల్ కాంపోనెంట్ అండ్ టెక్నికల్ కాంపోనెంట్. ప్రొఫెషనల్ కాంపోనెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటది అండ్ టెక్నికల్ కాంపోనెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటది. సపోజ్ ఇక్కడ చెప్పే ఎగ్జాంపుల్ the professional component is performed by a different provider. For example, a radiologist interprets X-ray taken at a different facility. ఇదంతా వద్దు, సింపుల్ గా చెప్తాను. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ అంతా నచ్చలేదు నాకు కూడా. సరే, ఇప్పుడు సింపుల్ గా ఒక పేషెంట్ స్టెప్స్ దిగుతూ పడిపోయినప్పుడు ఒక ఎక్స్రే ఆర్డర్ చేశారు అనుకుందాం, ఫ్రాక్చర్ అయిందా లేదా అని. ఎక్స్రే ఎవరు పర్ఫామ్ చేస్తారు? ఎక్స్రే ఏ టైప్ ఆఫ్ టెస్ట్ ఫస్ట్ అది చెప్పండి నాకు. రేడియాలజిస్ట్, ఎక్స్రే ఏ టైప్ ఆఫ్ టెస్ట్? డయాగ్నోస్టిక్. డయాగ్నోస్టిక్. అంటే ఎందుకంటే ప్రాబ్లం ఉందా లేదా, ఫ్రాక్చర్ జరిగిందా లేదా అని ఐడెంటిఫై చేయడం కోసం, కాబట్టి డయాగ్నోస్టిక్ టెస్ట్. సో ఇప్పుడు ఎక్స్రే అనేది ఒక రేడియాలజిస్ట్ ఆర్ టెక్నీషియన్ పర్ఫామ్ చేస్తాడు, అంతేనా? రేడియాలజిస్టే చేయాల్సిన పని లేదు, టెక్నీషియన్ కూడా ఆ ఎక్విప్మెంట్, ఎక్స్రే ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ టెక్నీషియన్ పర్ఫామ్ చేసిన ఎక్స్రేని వాడే చెప్పగలడా నీకు ఎక్కడ ఇరిగింది, ఇక్కడ ఇరిగిందిలే లేదా ఇరగలేదు, ఏమి వెళ్ళిపోయి ఇంటికి ఫిజిషియన్ దగ్గరికి ఎందుకు అని చెప్పగలడాడు టెక్నీషియన్? టెక్నీషియన్కి ఏమొచ్చు? ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేయటం మాత్రమే వచ్చాడు. ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేసి ఎక్స్రే పర్ఫామ్ చేయటం మాత్రమే వచ్చు. వాడికి ఏ నాలెడ్జ్ లేదు, ప్రొఫెషనల్. నేను కర్సర్ మూవ్ చేస్తున్నా. ప్రొఫెషనల్ గా వాడు క్వాలిఫైడ్ కాదు, వాడు ఏంటి టెక్నికల్ గా మాత్రమే క్వాలిఫైడ్. ఒక ఆ ఎక్విప్మెంట్ ని ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఎంత లెంత్ లో పెట్టాలి, ప్యాడ్స్ ఎక్కడ పెట్టాలి ఎక్స్రేకి అని మాత్రమే తెలుసు, అది మాత్రమే చేయగలడు. తీసిన తర్వాత ఆ ఎక్స్రే రిపోర్ట్ చూసి దాన్ని రివ్యూ చేసి ఇంటర్ప్రిటేషన్ అండ్ రిపోర్ట్ ప్రొవైడ్ చేయాల్సిన నాలెడ్జ్ ఎవరికి ఉంటది? ఫిజిషియన్ ఆర్ రేడియాలజిస్ట్ ఉంటుంది, అంతే కదా? ఫిజిషియన్కి ఉంటుంది. సో ఫిజిషియన్స్ కి ఇచ్చే కాంపోనెంట్ ఫిజిషియన్ పర్ఫామ్ చేస్తే ప్రొఫెషనల్ కాంపోనెంట్ ఆర్ ఫిజిషియన్ కాంపోనెంట్. ఎక్విప్మెంట్ కి అంటే, ఎక్విప్మెంట్ కంటే ఏమొస్తుంది, ఎక్విప్మెంట్ ఏదైతే రేడియాలజీ ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ కి కానీ, లేదా ఆ ఎక్విప్మెంట్ ని యూజ్ చేసిన టెక్నీషియన్ కి కానీ ఇచ్చే కాంపోనెంట్ ఏంటంటే టెక్నికల్ కాంపోనెంట్. ఇప్పుడు ఒక ఎక్స్రేలో ఎక్విప్మెంట్ ఉంది, అట్ ది సేమ్ టైం దాన్ని ఎక్స్రే పర్ఫామ్ చేసిన తర్వాత దాన్ని రీడ్ చేసి ఇంటర్ప్రిటేషన్ నీకు చెప్పాలి కదా డీటెయిల్డ్ గా, ఫ్రాక్చర్ అయిందా లేదా అని. బోత్ ప్రొఫెషనల్ కాంపోనెంట్ ఉంది, అట్ ది సేమ్ టైం టెక్నికల్ కాంపోనెంట్ ఇన్వాల్వ్ అయి ఉంది, అవునా కదా? ఒక ఎక్స్రేలో ఎక్స్రే పర్ఫామ్ చేయాలంటే టెక్నీషియన్ అండ్ ఎక్విప్మెంట్ కావాలి. సో టెక్నికల్ కాంపోనెంట్ ఇన్వాల్వ్ అయింది. ఆ ఎక్స్రే తీసినంత మాత్రాన కుదరదు కదా, ఆ ఎక్స్రేని రీడ్ చేసి రివ్యూ చేసి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాలి. అదే ఎవరిస్తారు? ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫిజిషియన్స్ ఇవ్వాలి. సో ప్రొఫెషనల్ సర్వీస్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ప్రొఫెషనల్ ఆర్ ఫిజిషియన్ కాంపోనెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. క్లారిటీ వచ్చిందా? ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ లో when a diagnostic test has both professional and technical component అంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ముందు ప్రొఫెషనల్ కాంపోనెంట్ అంటే ఏంటి, టెక్నికల్ కాంపోనెంట్ అంటే ఏంటి, ఐడియా వచ్చిందా రాలేదా? రైట్. ఇప్పుడు మన ఇండియాలో ఏదో ఒక ఆఫీస్లో సరే, మీ ఆఫీస్ వద్దులే, మయూరి టెక్ పార్క్ లో ఒక పేషెంట్ కదలే, ఒక ఎంప్లాయీ
స్టెప్స్ దిగుతున్నాడు, లిఫ్ట్ ఖాళీ లేక స్టెప్స్ దిగుతుంటే పడిపోయాడు హ్యాపీగా. ఇప్పుడు హ్యాపీగా పడిపోలేదు, బా- పడ్డాక బాధపడ్డాడు. పడ్డ వెంటనే మన ఇండియాలో అయితే బాగా లెగ్ స్వెల్లింగ్ వచ్చింది. నెక్స్ట్ చేసే పని ఏంటి? ఎక్స్రే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాడు. ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే, బాబు ఎక్స్రే తీపిచ్చుకురా చూద్దాము అన్నాడు. వాడు పక్క సందులో ఉన్న ఎక్స్రే దగ్గరికి వెళ్ళి, అన్న నాకు ఈ ఒక ఎక్స్రే తీయి అని చెప్పేసి రైట్ లెగ్ ఏపీ వ్యూ ఆఫ్ ది రైట్ లెగ్, యాంటీరియర్ పోస్టీరియర్ వ్యూ ఆఫ్ ది రైట్ లెగ్ అంటే 2 వ్యూస్ పర్ఫామ్ చేయించుకున్నాడు. బాబు నీకు ఒక 600 అయింది, ఎక్స్రేకి పే చేయంటే ఫోన్ పే చేసి వచ్చేసాడు. ఇప్పుడు ఆ ఎక్స్రే పట్టుకొని ఫిజిషియన్ దగ్గరికి వచ్చాడు. ఫిజిషియన్ దాన్ని చూసి, ఏం లేదు, జస్ట్ బోన్ కంప్రెస్ అయింది, దానివల్ల నీకు స్వెల్లింగ్ వచ్చింది, నీకు ఒక బ్యాండ్ ఇస్తాను, ఆ బ్యాండ్ కట్టుకో, ఒక 2 days 3 days రెస్ట్ తీసుకో, పెయిన్ కిల్లర్స్ ఇస్తా, పెయిన్ కిల్లర్స్ రాసుకో, జెల్ ఇస్తా, ఆ జెల్ రాసుకో అని చెప్పేసి పంపించాడు. సో నా ఫీజు 500 లేదా 400 అయింది, ఆ 400 పే చేసే అంటే అక్కడ కూడా ఆయనకి ఫోన్ పే చేసి వచ్చేసాం. ఇక్కడ సరిపోయింది. ఓకేనా? ఇక్కడతో కథ సరిపోయింది మన ఇండియాలో. సేమ్ మయూరి టెక్ పార్క్ బ్రాంచ్ యుఎస్ లో ఉంది. సేమ్ అక్కడ కూడా ఒక ఎంప్లాయీ లిఫ్ట్ ఖాళీ లేక స్టెప్స్ దిగుతుంటే పడ్డాడు, బాగా లెగ్ స్వెల్లింగ్ అయింది. ఇప్పుడు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే ఆర్డర్ చేశాడు. సేమ్ ఎక్స్రే డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు, ఒక ఎక్స్రే పర్ఫామ్ చేయించుకున్నాడు. ఇక్కడ మన ఇండియాలో లాగా ఫోన్ పేలు క్యాష్ ఇచ్చేయటాలు జరిగిద్దా? యుఎస్ లో ఎవరు పే చేయాలి? ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు సెల్ఫ్ సెల్ఫ్ పే ఎందుకు చేస్తావు? నీకు ఇన్సూరెన్స్ ఉంటే. ఇన్సూరెన్స్ వాళ్ళు అంటే $25 ఆడ ఎగ్జాంపుల్ ఉంది కదా అన్న, ఫిక్స్డ్ అమౌంట్. అది వేరు. అది అయిన నువ్వు తర్వాత అది అది కోపే వేరు. కోపేని తీసుకురావద్దు. జస్ట్ నేను నార్మల్గా చెప్తున్నా. కోపే వేరు, ఇన్సూరెన్స్ టోటల్ అమౌంట్ బిల్ అయ్యేది వేరు. ఇక్కడ నువ్వు మామూలుగా పే చేయగలవా? కోపే అనేది నువ్వు నీకు అకౌంట్ లో నుంచి కట్ అవుతాయి, ఓకే ఫైన్, అది వేరే. దాన్ని దీంతో మిక్స్ చేసుకోవద్దు 26 తో. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇండియాలో నువ్వు 600 అయితే 600 ఎక్స్రే వాడికి కొట్టేశావు, 400 అయితే 400 ఫిజిషియన్కి ఇచ్చేసావు. బట్ నువ్వు ఇక్కడ ఇలా ఎలా ఇవ్వవు కదా. ఇప్పుడు ఎక్స్రే వాడికి $600 అయింది అనుకుందాం, నువ్వు పే చేస్తావా? చెయ్యవు. ఇన్సూరెన్స్ లో ఉన్నావు కాబట్టి. తర్వాత ఆ ఎక్స్రే రిపోర్ట్ చెయ్యవు, క్యాజువల్ ఎక్స్రే తీపించుకుంటావు, ఎక్స్రే తీపించుకొని వచ్చేస్తావు. అది ఫిజిషియన్ రివ్యూ చేస్తాడు. రివ్యూ చేసిన తర్వాత ఫిజిషియన్ దగ్గర ఒక $400 అయింది, అది కూడా నువ్వు పే చెయ్యవు. ఇప్పుడు ఇప్పుడు ఫిజిషియన్ కి అమౌంట్ వెళ్ళాలి, అట్ ది సేమ్ టైం ఎక్విప్మెంట్ కి అమౌంట్ వెళ్ళాలి. ఎక్విప్మెంట్ ఆర్ టెక్నీషియన్ ఎవడైనా సరే, ఎక్విప్మెంట్ కైనా వెళ్ళొచ్చు, టెక్నీషియన్ కైనా, లేదా బోత్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నీషియన్ కి ఎక్విప్మెంట్ యూజ్ చేసుకున్నందుకు అమౌంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒకే డయాగ్నోస్టిక్ మీన్ రేడియాలజీ టెస్ట్ 70,000 సిరీస్ అనుకుందాం. ఒకే డయాగ్నోస్టిక్ టెస్ట్ జరిగింది. ఇప్పుడు ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే సపోజ్ సిపిటి, మనం ఊరికే ఇలా అనుకుందాం, ఏమని, 70,000 సిరీస్ కాబట్టి రేడియాలజీ సిపిటి 75,000 ఊరికనే ఉందో లేదో నాకు అనవసరం. ఇది ఏపీ వ్యూ ఆఫ్ ది రైట్ లెగ్ ఎక్స్రే. ఇది ఎక్స్రే సిపిటి. దీంట్లోనే ఫిజిషియన్ మనీ ఉంది, ఎందుకంటే ఈ ఎక్స్రేనే వాడు చూస్తాడు కాబట్టి ప్రొఫెషనల్ గా. అట్ ది సేమ్ టైం దీంట్లోనే ఎక్విప్మెంట్ మనీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు నాకు ఇన్సూరెన్స్ పేయర్ గాడు ఈ సిపిటి వేసావు, ఇన్సూరెన్స్ పేయర్ గాడు ఫిజిషియన్ కి ఎలా పే చేస్తాడు?
ఫిజిషియన్ కి ఎలా పే చేస్తాడు, ఎక్విప్మెంట్ ఆర్ టెక్నీషియన్ కి ఎలా పే చేస్తాడు? నువ్వు ఎలా చెప్పాలి? మోడిఫైర్ తో ఎలా? ఇప్పుడు ఫిజిషియన్ కే వెళ్ళాలి మనీ. ఫిజిషియన్ కి 26 మోడిఫైర్ అన్న, టెక్నీషియన్ కి టీసీకి మోడిఫైర్ చెప్పండి. ఇప్పుడు మనం ఎలా చెప్పాలి అంటే 75,000 డయాగ్నోస్టిక్స్ టెస్ట్ నువ్వు ప్రొఫెషనల్ సర్వీస్ చేసినందుకు ఫిజిషియన్ కి పే చేయి అని ఎలా చెప్తావంటే ఇలా ఇస్తావు. ఈ 26 వేసావంటే ప్రొఫెషనల్ కాంపోనెంట్. సరే, ఎక్విప్మెంట్ కి లేదా టెక్నీషియన్ కి చెప్పాలి. అప్పుడు సేమ్ సిపిటి వేసి టీసీ అంటే టెక్నికల్ కాంపోనెంట్. టీసీ అనేది కూడా మోడిఫైర్. టీసీ ఇది ఎవరు చెప్పాలి? మనం చెప్పాలి. పేషెంట్ పే చేయడు కాబట్టి 26 వేస్తే ఓకే ఇది ప్రొఫెషనల్ సర్వీస్, మనం ఫిజిషియన్ కి పే చేయాలి అని చెప్పి ఫిజిషియన్ పార్ట్ పే చేసుకుంటారు. టీసీ వేసామంటే ఓకే ఇది ఎక్విప్మెంట్ రిలేటెడ్, ఎక్విప్మెంట్ యూజ్ చేసుకున్నందుకు లేదా టెక్నికల్ గా పర్ఫామ్ చేసినందుకు ఆ అమౌంట్ వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళకి పే చేస్తారు. సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్. ఫిజిషియన్ దగ్గరే ఒక హాస్పిటల్కి వచ్చాడు, ఫిజిషియన్ దగ్గరికి కాకుండా ఒక హాస్పిటల్కి వచ్చాడు. అదే హాస్పిటల్లో ఎక్స్రే ఉంది లేదా ఫిజిషియన్ దగ్గరికి అనుకుందాం. ఫిజిషియన్ దగ్గరికే వచ్చాడు, ఫిజిషియన్ దగ్గరే ఎక్స్రే మిషన్ కూడా ఉంది. సేమ్ పేషెంట్, మయూరి టెక్ పార్క్ బ్రాంచ్ లో పడిపోయిన పేషెంట్ ఫిజిషియన్ దగ్గరికి వచ్చాడు. ఆ ఫిజిషియన్ దగ్గరే ఎక్స్రే ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఫిజిషియనే ఎక్స్రే తీస్తాడు, టెక్నీషియన్ కాదు. ఎందుకంటే వాడిదే కాబట్టి వాడికి వచ్చు. సో వాడి ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని వాడే ఎక్స్రే పర్ఫామ్ చేశాడు, వాడే రివ్యూ చేశాడు, టెక్నికల్ గా వాడే పర్ఫామ్ చేశాడు, ప్రొఫెషనల్ గా వాడే పర్ఫామ్ చేశాడు. ఇప్పుడు ఏ మాడిఫైర్స్ బిల్ చేయమని చెప్పాలి, ఎలా చెప్తారు ఇన్సూరెన్స్ పేయర్ కి? ఇందాకడేమో ఎక్విప్మెంట్ కూడా బిల్ చేసుకుంటాడు కదా అన్న ఫిజిషియన్. చేసుకుంటాడు. అప్పుడు సేమ్ సిపిటి టీసీ మోడిఫైర్ ఇంటర్ప్రిటేషన్ చేసినందుకు 26 మోడిఫైర్ రెండింటికి. అంటే ఇలా వేద్దాం అంటావు, అంతేనా? అంతే కదా. ప్రొఫెషనల్ సర్వీస్ కి 26 వేద్దాము, టెక్నికల్ కాంపోనెంట్ కి టీసీ వేద్దాం అంటావు. సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరికి చెప్పింది? పవన్. అవునండి.